మంచి అందమైన అమ్మాయి ఉందనుకోండి, భర్త నేను ఎక్కడికైనా పంపించి లోపరుచుకుంటారు. మీరు టీవీలు చూడట్లేదా? టీవీలో చాలా వస్తున్నాయి కదా, ఇట్లా పాస్టర్ ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నారు విశ్వాసులతో అని. ఇవన్నీ జరుగుతాయి తల్లి. అర్థం చేసుకుంటావు. మళ్ళీ నీకు చెప్తానమ్మా, నీ నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు చెప్తానంటే, మీరు చర్చి ఆపేసి అయ్యా మాకు ఈ చర్చి మాకు అవసరం లేదు, ఓకే ఈ చర్చి కట్టండి. మీరు ఎలా, మీ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో తలాక 2 లక్షలు మాకు. అమ్మా మీరు స్థలం ఇచ్చారు కదా, అమ్మా మీరు స్థలం ఇచ్చారు కదా, దాని ఖరీదు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఉంటది అమ్మా. ఉంటదా? ఇప్పుడు ఈ పాస్టరు దశంభాగం తీసుకునే పాస్టర్ తన సొంత డబ్బు తీసుకొని, బాబు నేను స్థలం ఇచ్చా 10 లక్షలు అయింది, ఓకే నేను కాదన్నావు, కానీ అదే 10 లక్షలు తీసుకొచ్చి చర్చి కట్టించాను, వాడు పారిపోతాడు. వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ దశంభాగం తీసుకుంటాడు, అక్కడ అందరినీ చందాలు పోగు చేసి చర్చి కట్టించుకుంటాడు. సరే చర్చి కట్టించుకుంటే మీరు స్థలం ఇచ్చారు కాబట్టి మీకు దశంభాగాలు వాటా ఇస్తాడా? ఇవ్వడు. మీ అబ్బాయి అమాయకుడిని అతను కూడా అడగలేడు, మీరే ఇబ్బంది పడతారు. పైగా అక్కడ అందరినీ మతం మార్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కారణం మీరే అవుతారు. హలో అమ్మా చెప్పండి బాబు, మీకు బైబిల్ తెలుసా? బైబిలా? మామూలుగా ప్రార్థనకి వెళ్తా ఉంటాం, చదువు. అయ్యా నేను పాస్టర్ అయ్యా, నా పేరు స్టీఫెన్ పాలు. నేను పాస్టర్ ఇంత ముందు. అయితే ఈ పాస్టర్ యొక్క దొంగతనాలన్నీ చూసి నేను ఓర్వలేక చర్చ ఆపేశాను. నేను పాస్టర్లు ఏం చేస్తారంటే అండి, మీ బోటు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ప్రార్థన చేసి మీ పిల్లలకు బాగా అయిందనో ఏదో ఒక మభ్య పెట్టి మీలాంటి వాళ్ళ దగ్గర స్థలం ఒకటి తీసుకొని చర్చి కట్టించుకొని 10 మందిని, ఒక 100 మందిని మతం మార్చి తలాకు 1000 రూపాయలు దశంభాగం తీసి బతుకుతారు పాస్టర్లు. మీరు చర్చి కట్టిస్తున్నారని తెలిసింది మాకు. ఇప్పుడు మీ స్థలం కనీసం 10 లక్షలు ఉంటది కదా, ఎంత కానీ ఒక 5 లక్షలు ఉంటది కదా, 5 లక్షలు ఉంటది కదా, 5 లక్షలైనా ఉంటది కదా స్థలం. ఎంతైనా కానీ మీరు మీ డబ్బు మీరే తినండి. ఈ పాస్టర్లను నమ్మి చర్చి కట్టించి ఇబ్బంది పడకండి, దయచేసి వినండి. ఇప్పుడు నా మాట వినరు, మీరు పాస్టర్ చెప్పిందే వింటారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు స్థలం ఇవ్వకపోతే మీ ఇంట్లో ఇబ్బంది జరుగుతుంది అంటాడు. అవేమీ జరగవు. యేసు అనే దేవుడు అనేది అబద్ధం, యెహోవా అనేది అబద్ధం. ఇప్పుడు మీకు అయ్యా, ఇప్పుడు దేవుడు అంటే చంపుతాడా బతికిస్తాడా నీకు తెలుసా? దేవుడు అనేవాడు బతికించాలా చంపాలా? అయ్యా అట్ట కాదండి, తండ్రి అనేవాడు పిల్లల్ని బతికిస్తాడా చంపుతాడా? రైట్, మంచి మాట చెప్పావు. ఇప్పుడు ఈ తండ్రి అనేవాడు యెహోవా కదా బైబిల్ ప్రకారం. ఎహెజ్కేలులో ఉంటది 14వ అధ్యాయం 21 నుంచి 22. ఏం చెప్తున్నా అంటే, మనుషులను పశువులను చిన్నపిల్లలను పెద్దవాళ్ళను ఖడ్గముతో హతము చేయండి అంటాడు యెహోవా దేవుడు. ఎహెజ్కేలు 14వ అధ్యాయం 21 నుంచి 22. మరి ఇది చంపడం కదా, మరి దేవుడు అనేవాడు చంపడం ఏంటి? తండ్రి అనేవాడు చంపుతున్నాడు కదా మరి. తర్వాత చాలా దారుణాలు అయితే ఉన్నాయండి. యెహోవా దేవుడు చేసే దారుణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నా మాట మీరు వినలేరు, కాకపోతే మీరు పాస్టర్ మావిలో ఉన్నారు కాబట్టి మీరు పాస్టర్ల చేత నాతో మాట్లాడించండి. నా నెంబర్ తీసుకోండి కావాలంటే. మాట్లాడించినాక పాస్టర్లు నేను చెప్పేదానికి వాళ్ళు పారిపోయారు అనుకోండి, మీరు నిజం తెలుసుకొని చర్చ ఆపేసుకోండి. లేదు మీ శ్రేయభిలాషి, మీరు బాగుండాలి అనుకునే వాళ్ళండి. ఇప్పుడు ఇంకో చెప్తానండి, మీకు చెప్తాను. ఇప్పుడు ఇర్మియా 5వ అధ్యాయంలో ఉంటది 15 నుంచి 19 దాకా. ఇశ్రాయేలు చెప్తాడు, మీ మీదకు ఒక బలమైన సైన్యాన్ని పంపిస్తా, వారు మీ పిల్లల్ని మిమ్మల్ని నాశనం చేస్తారు, మీ పంట నాశనం చేస్తారు, మిమ్మల్ని కత్తివాతమున హతము చేస్తారు అంటాడు యెహోవా దేవుడు. చంపేవాడు దేవుడు ఎట్ట అవుతాడండి? సార్ మీరు బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఇచ్చారండి. మీరేంటంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను,
అయ్యా మీరు చర్చి కట్టిస్తున్నారు, అయ్యా నేను పాస్టర్ని, మీరు చర్చి కట్టిస్తున్నారు, దాని వల్ల అపాయం జరుగుద్ది, మీకు ఇబ్బంది అవుద్ది, మీరు సంపాదించుకునేది మీరు తినండి అయ్యా అంటున్నాను నేను. కరెక్టే కాదంటలేదు కానీ ఉమ్. ఎవరు దాని నెంబర్ ఎవరు ఇచ్చారు అంటున్నా. చెప్తాను కదా, మీరు ఎప్పుడు చెప్తారంటే మీ చర్చి కట్టకుండా ఆపేసి మీరు పాస్టర్ని ఎదిరించి అది ఆపేస్తే నేను చెబుతా. లేదు మీరు కట్టుకుంటా అంటే కట్టుకోండి, తర్వాత ఇబ్బంది అనేది మీకే. వాళ్ళు దశం భాగం దెబ్బకి తింటారు, అది మీకు రూపాయి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అది మీ ఇష్టం. అది ఇప్పుడు చెప్పడం నా ధర్మం, వినడం వినకపోవడం మీ ఇష్టం. అది నేనేం చేయాలి. మాది గుంటూరు జిల్లా నర్సరావుపేట ములకలూరు నా చర్చి. అయితే నర్సరావుపేటలో నర్సరావుపేట ములకలూరులో నా చర్చి ఉంది. అయితే చర్చి మూసేశాను నేను ఇప్పుడు. నేను చర్చి మూసేశానండి. ఎందుకంటే ఇవన్నీ చాలా తప్పులు ఉన్నాయి, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. వీళ్ళు పాస్టర్లు విశ్వాసుల జీవితాలను నాశనం చేస్తున్నారని చర్చ ఆపేశాను. మీ అమ్మగారి నెంబర్ ఒకసారి ఇవ్వండి నాకు. మీ అమ్మగారి నెంబర్ ఒకసారి ఇవ్వండి సార్. ఎక్కడ రాసుకున్నారా అమ్మగారి నెంబర్ ఏమన్నా? మీ అమ్మగారు ఎప్పుడు వస్తారు మీ చర్చికి? ఎప్పుడు వస్తారు మీకు ప్రార్థన చేయడానికి? కాదండి, నేనేం చెప్తానంటే మీరు స్థలం ఇస్తున్నారు చర్చి కొట్టుకోవడానికి, బాగానే ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ చర్చి కట్టించి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని మతం మార్చి దశం భాగం దుబ్బు తింటారు. అది పాపం కదా. ఏదేవాడి కష్టాన్ని మనం తినకూడదు కదా. ఇప్పుడు మీరు కష్టపడి మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, కానీ పాస్టర్లు అలా కాదు, వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకొని తింటారు వాళ్ళు. నేను పాస్టర్ కాబట్టి నాకు తెలుసు. నేను మీకు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా అర్థం అవుతుందా అండి? ఇప్పుడు కాదమ్మా, మీరు వండుకొని అన్నం మీరే తినండి, మీరు వేరే వాళ్ళు పెట్టకండి తల్లి అని చెప్తున్నాను నేను. ఏం అమ్మ మీ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. నేను మీ బిడ్డ లాంటి వాడిని, మీకు అపాయం చేయడానికి ఫోన్ చేయలేదు. మీరు చర్చి కట్టేస్తున్నారు కాబట్టి అది ఇబ్బంది అవుద్ది. మా అమ్మ ఇచ్చే డౌట్ లేదు, మా పాస్టర్ గారు ఇచ్చే డౌటే లేదు అనుకో. ఆ పాస్టర్ గారి నెంబర్, పాస్టర్ అమ్మ గారి నెంబర్ ఇవ్వండి నాకు ఒకసారి, నేను మాట్లాడతాను. ఆ పాస్టర్ అమ్మ గారు చర్చిలో ఈ బైబిల్లో ఉన్నదంతా కూడా దారుణాలు, ఇవన్నీ కూడా బూటకం, అబద్ధం అని నేను చెప్పిస్తా మీ పాస్టర్ అమ్మ చేత. ఆమె అప్పుడు పారిపోయేది. లేదంటే మిమ్మల్ని ఏదో మంచి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని లోపరుచుకొని ఆమె అక్కడ చర్చి కట్టించి ఆమె దశం భాగం దొబ్బేది అంటది. నెలకు ₹1,00,000 సంపాదించుకుంటది, మీకు రూపాయి ఇవ్వదు. ఇది అర్థం చేసుకోండి, మీ ఇష్టం. తల్లి నేను చెప్పింది మంచిగా చెడా? నేను చెబుతా, మీకు నెంబర్ చెప్తాను. ఆమె నెంబర్ నాకు ఒకసారి ఇవ్వండి, నేను ఆమెకే ఫోన్ చేస్తా. రాసుకున్నారు కదా పోనీ? తల్లి నేను చెప్పేదేనమ్మా, నీ బిడ్డలాంటి వాడిని, మీ అబ్బాయి దగ్గర నెంబర్ తీసుకో. అయ్యా అమ్మగారి నెంబర్ ఇవ్వండి అని తీసుకొని నాకు నేను బైబిల్లో ఉన్నాయి అడుగుతా. సరే ఎప్పుడైనా అమ్మా, ఇప్పుడు ఈ రోజు కాదు 10 రోజులకి ఇబ్బంది లేదు అమ్మా. నీకు అవన్నీ రికార్డు పెట్టి నీకు వినిపిస్తా. అమ్మా ఇదిగో నువ్వు తెలుసుకో తల్లి అని. నువ్వు వాళ్ళ మోసం వాళ్ళ బయట పెడితే నీకు అర్థమైంది కదా అమ్మా. తల్లి నా పేరు స్టీఫెన్ పాలు. బైబిల్ అనేది పెద్ద రొచ్చు, పరలోకం అనేది లేదు. మనిషి ప్రార్థన చేస్తే బాగుపడ్డు. ఇప్పుడు పాస్టర్ ఉందండి, పక్షవాతం వచ్చింది అనుకోండి, ఆమె ప్రార్థన చేసుకుంటే తగ్గిద్దా? ఆమె క్రమా కొన్ని ఎవరైనా ప్రార్థన చేస్తే పక్షవాతం తగ్గిద్దా? తగ్గదు కదా. కొన్ని అట్ట అనుకుంటే పక్షవాతం వల్ల నేను 10 మందిని తీసుకొస్తా మీ మేడం దగ్గరికి, అమ్మగారి దగ్గరికి, బతికితుందా? అవన్నీ వేస్ట్ అమ్మా. జబ్బు వస్తే వైద్యం చేసుకోవాలి. మీ అబ్బాయి బాగలేదంటే వైద్యమే పనిచేస్తుంది. ఈ పాస్టర్లో ప్రార్థన అసలు ఏమీ పనిచేయదు.
చెడే జరుగుద్ది కానీ మంచి జరగదు. ఒక మాజీ పాస్టర్గా చెప్తున్నాను నీకు. నీకు మంచి చెప్పడం నా ధర్మం ఆ తల్లి. నువ్వు వినపో, నీ ఇష్టం అది. యేసు చాలా మందిని చంపమన్నాడు, యెహోవా కూడా చాలా మందిని చంపేశాడు. యేసు మన పాపాల కోసం చచ్చిపోయాడు అనేది అబద్ధం. అక్కడ సిలువేసి ఎంతమంది చాలా మందిని చంపేశారు. యేసు అందులో ఒకడు. ఇప్పుడే మన దేశం ఉరేస్తారు తెలుసు కదమ్మా. ఇప్పుడు ఎవరినైనా మర్డర్ చేస్తే ఉరేస్తారు కదా, అలాగే అక్కడ తప్పు చేశాడు యేసు కాబట్టి చంపేశారు. ఆయన ఏం తప్పు చేశాడంటే, నేను యూదులకు రాజుని అన్నాడు, నేను దేవుని కన్నా గొప్పని అన్నాడు. దేవుడే చెప్తాడు, యెహోవా దేవుడు, నాకన్నా ఎవడు గొప్ప లేడు, అలా ఎవడన్నా అంటే వాడిని చంపేయండి అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆయన్ని యేసుని చంపారు. అంతకు మించి మనుషుల పాపాల కోసం చచ్చినట్టు ఎక్కడా లేదు. ఇంకొకటి, మనం యేసు పేరిట ప్రార్థన చేస్తే ఏ మనిషి బాగుపడ్డు. అట్ట అనుకుంటే ఇక హాస్పిటల్ ఎందుకు తల్లి, ఇన్ని హాస్పిటల్ కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా హాస్పిటల్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ మెడిసిన్స్ క్రైస్తవులదే కదా. మరి వాళ్ళ హాస్పిటల్ ఎందుకు కట్టించుకున్నట్టు? ప్రార్థన చేసుకుని బతకొచ్చు కదా అందరూ. మీరు ఇటువంటి విషయాలు తెలుసా? మీకు తెలియదు కదా అమ్మా. నేను ఎప్పుడు చెప్తానంటే, మీకు చర్చ్ మీరు ఆపేసారని తెలిస్తే ఆ నెంబర్ ఇస్తా మీకు, ఇచ్చిన వాళ్ళ నెంబరు. ఓకేనా? మీరు ప్రశ్నించండి, ఊరికే రాసి ఇవ్వకండి. అమ్మగారు కదా, అమ్మగారు మీరు రండి, ఒక 10 లక్షలు ఇవ్వండి, మేము చర్చి కట్టిద్దాం, మేము స్థలం ఇచ్చాం కదా, మీరు 10 లక్షలు ఇవ్వండి అంటే పారిపోయి ఆవిడే. తర్వాత దశంభాగాలు వస్తాయి కదండి, దశంభాగాలు మాకు సగం మీకు సగం కాదమ్మా. ఇద్దరం కలిసి వ్యాపారం చేసామంటే చెరు సగం లాభం ఉండాలిగా, ఉండాలా లేదా? ముందుగా రాసుకోండి, అగ్రిమెంట్ రాసుకోండి, రండి కూర్చోండి, అగ్రిమెంట్ రాయండి. మేము స్థలం ఫ్రీగా ఇచ్చాం కదా మీకు, చర్చి కట్టుకోండి, ఆ దశంభాగం వస్తాయి కదా, కానుకలు వస్తాయి కదా, అందులో మాకు సగం మీకు సగం. చర్చ్ స్థలం మేము ఇచ్చాం కాబట్టి మీరు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కట్టుకోండి, మాకు వాటా ఇవ్వాల్సిందే, అట్టయితేనే మేము స్థలం ఇస్తామని చెప్పి చెప్పండి. మీకు మంచి జరుగుతుందిగా. ఏమ్మా నేను చెప్పిందా మంచిగా చెడా? మంచి చెప్పానా చెడు చెప్పానా మీకు? అది చర్చి అనేది తప్పు. ఒకవేళ నీ ఇష్టం లేదు, నీకు ఇంకా అమాయకంగా ఉంటే కట్టుకో, కానీ ఎలా? నాకు దశంభాగాలు సగం కావాలి, నేను ఫ్రీగా చర్చి డబ్బులు స్థలం ఇచ్చా కాబట్టి మీరు ఎవరు జనాల దగ్గర డబ్బులు తీసుకోకుండా మీరు కట్టండి, చర్చి మీరు డబ్బులు తెచ్చి కట్టండి. కట్టిన తర్వాత నా వాటాలో మాకు సగం ఇవ్వండి, దశంభాగాలు కానీ కానుకలు కానీ, మీరు సగం తీసుకోండి. మీ పిల్లోడు కొంచెం ఇబ్బంది అని కూడా తెలిసింది, అమాయకుడు అని, అవునా? మీ అమాయకత్వాన్ని ఆసరా తీసుకున్నారు. పని చేయండి అమ్మా, అమ్మగారు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. ఓకేనా? మీకు మళ్ళీ ఫోన్ చేస్తా, నాకు తెలియకుండా చర్చి కట్టొద్దు, నా మాట వినండి. ఓకేనా? ఇది గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు, చర్చి కట్టాలంటే అక్కడ వాళ్ళు అందరూ ఒప్పుకోవాలి, లేదంటే కేసు అవుద్ది అది. మళ్ళీ అక్కడ హిందువులు అందరూ సంతకాలు చేయాలి, చాలా రిస్కులు పడతావు తల్లి. వీళ్ళు మీ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, దయచేసి వినండి అంతే. నేను మీకు 10 రోజుల్లో చేయనా, ఫోన్ చేయనమ్మా? లేదంటే ఫాస్ట్ అమ్మ వచ్చినాక ఈ నెంబర్ వస్తుంది, మీకు ఫోన్ లో నెంబర్ పడింది, ఆ నెంబర్ రాసుకోండి, స్టీఫెన్ పాల్ అని. మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడతాం ఆమెతో. లేదంటే మీరు 2 రోజుల్లో ఫోన్ చేస్తాం, ఫాస్ట్ అమ్మ గారి నెంబర్ మాకు ఇవ్వండి. 10 రోజుల్లో చేస్తాం. జాగ్రత్త అమ్మా. ఈ మాకు నాకు తెలియకుండా తల్లి, నీకు కొడుకుగా చెప్తున్నా, ఒక పెద్ద కొడుకుగా. ఓకేనా? రైట్ అమ్మా. అమ్మగారు, అమ్మా రైట్. అది వీళ్ళ అమాయకత్వాన్ని పాస్టర్లు వినియోగించుకుంటున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు కూడా స్థలాలు ఇవ్వకండి చర్చిలకి. ఓకేనా? రైట్. జై హింద్, భారత్ మాతాకి జై.